బ్రహ్మముహూర్త సమయం అంటే ఏమిటి? దాని గురించి విపులంగా తెలుసుకోండి. ఈ వీడియో మీకోసమే. ఏదైనా మంచి పని కోసం బయలుదేరాలన్నా, ఏదైనా శుభకార్యం నిమిత్తం ఊరికి వెళ్ళాలన్నా, బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, మంచి వారం, తిథి, నక్షత్రం, రాహుకాలం, దుర్ముహూర్తం వంటివి చూడడం సర్వసాధారణం. ఏ రోజైనా బ్రహ్మముహూర్త సమయంలో రాహుకాలాలు చూడాల్సిన పని ఉండదు. బ్రహ్మముహూర్తానికి సమయం అంటే ఎప్పుడు? సూర్యుని సారథి పేరు అనూరుడు. ఇతడు కశ్యప బ్రహ్మకు వినతాదేవికి జన్మించినవాడు. అనూరుడు అంటే కాళ్ళు లేనివాడు అని అర్థం. కశ్యప బ్రహ్మకు కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు. కద్రువ, వినతలు సంతానం కోసం కశ్యపుణ్ణి ఎంతగానో ఆరాధించి సేవలు చేశారు. కద్రువ తనకు 1000 మంది సంతానం కావాలని కోరుకుంది. వినత తనకు 2 కొడుకులు చాలని, అయితే వారిద్దరూ మహాకీర్తిమంతులు, బలవంతులుగా ఉండాలని కోరుకుంది. కశ్యపుడు వాళ్ళిద్దరికీ వారి వారి వరాలను అనుగ్రహించాడు. కద్రువ 1000 అండాలను ప్రసవించింది. వినత 2 అండాలను ప్రసవించింది. కద్రువకు తన 1000 అండాల నుండి ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన 1000 మంది నాగులు జన్మించారు. వినత అండాలు ఎన్ని రోజులకి పగలకపోయేసరికి ఆతురత పట్టలేక ఒక గుడ్డును బయటకు తీసి కొద్దిగా చిదిమేసరికి దాని నుండి పూర్తిగా అవయవాలు ఏర్పడని శిశువు బయటపడింది. వినత ఎంతో దుఃఖించింది. 500 సంవత్సరాలు తన సవతి కద్రువకు దాసిగా జీవించమని శాపమిచ్చాడు. తల్లి కొడుకుల దుఃఖానికి కులవృద్ధుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వినతను దండించి సగం దేహంతో ఉన్న అనూరుణ్ణి ఆశీర్వదించి సూర్య సమకాంతితో వర్ధిల్లగలవని చెప్పి, నీ శరీర కాంతి ప్రసరించిన చోట దుష్టగ్రహాలు పని చేయవని, నీవు భూలోకంలో ఉండే సమయాన్ని ఇక నుంచి బ్రహ్మకాలంగా అందరూ పరిగణిస్తారని వరమిచ్చాడు. అనూరుణ్ణి సూర్యుని సప్తస్వర రథానికి సారథిగా నియమించాడు బ్రహ్మదేవుడు. వినతాదేవికి 2వ అండం నుండి జన్మించిన వాడే బలశాలి గరుత్మంతుడు.